హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సండే స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా చికెన్ ఫ్రై అండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచులర్స్ అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హాఫ్ కేజీ చికెన్ ఇది శుభ్రంగా కడిగి పెట్టాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి నీట్గా 2-3 సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం. బాండిల్ పెట్టి బాండిట్లో బాగా ఈటెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసాను. ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఈ చికెన్ పీసులు కూడా ఇందులో వేసేసుకున్నాం. వేసిన తర్వాత గరిటెతో ఇట్లా బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలా. 4 నిమిషాలు అయితే అయింది. కలుపుకుంటూ మధ్యలో గరిటె తీసేసి ఇట్లా మూత తీసేసి ఇట్లా కలుపుతూ చేశానండి. 4 నిమిషాలు అయింది. 4 నిమిషాలకి చూడండి ఈ విధంగా వచ్చింది చికెన్ అనేది. ఇప్పుడు మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసినట్టు ఇది కూడా ఇందులో పోసేసుకొని ఈ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత మూత పెట్టేసుకున్నామంటే మగ్గుతూ ఉంటుంది చికెను. ఇప్పుడు మరొక పక్క బాండిల్ పెట్టి ఈ దినుసులన్నీ వేయించుకున్నామండి, మసాలా దినుసులన్నీ. ఈ ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ధనియాలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. మరొక పక్క చికెన్ ఉడుకుతుంది, ఈ పక్క ఏమో ఇవన్నీ కూడా మసాలా దినుసులన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవాలా. ఇవి దోరగా ఫ్రై అయినాయి కొంచెము. మసాలా దినుసులన్నీ ఇవి లవంగాలు 4, దాచిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాం. ఒక 10 ఉంటాయండి మిరియాలు కూడా ఇందులో వేసుకొని ఇంక స్టవ్ ఆ వేడికి చాలు. మిరియాలు ఏం ఫ్రై అని అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ఇందులో చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలండి. ఇది మసాలా ఇట్లా మెత్తగా పొడి చేసుకొని పక్కన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోకపోతే స్మెల్ అంతా పోతుంది. లాస్ట్లో వేసుకోవాలి చికెన్లో, అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. 5 నిమిషాలు అయింది. ఇది పెట్టుకొని మూత తీస్తూ ఇట్లా గరిటెతో కలుపుకుంటూ ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు, తగినంత సాల్ట్ అన్నీ వేసుకున్నాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, కారము 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. దాంట్లో మిరియాలు అన్నీ వేసాను కాబట్టి పిల్లలు ఉంటారు కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోండి. కారం వేస్తేనే కదండి ఇది చికెన్కి స్పైసీగా సూపర్గా ఉంటుంది. అన్ని పిల్లలు తినరు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇది తర్వాత ఇది వేసుకున్నాం, అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఫ్రై అయితే అయిపోయింది. 1 నిమిషం వాటి కలిపి పెట్టుకొని అల్లం ముందుగానే నేను మిక్సీ వేసి పెట్టుకున్నానండి. అల్లం పేస్టు ఇది 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కూడా అంతా వేసి బాగా ఇట్లా గేరుతో పోయేదాకా కలుపుకున్నాం. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా కూడా అప్పుడప్పుడు చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మసాలా కూడా అంతా హెల్త్కి మంచిదేం కాదు కదా. ఇది చేసుకొని చారు పోసుకొని తిన్నా కూడా సూపర్గా తినేస్తారండి పిల్లలు కూడా. పిల్లలేమి కాదు, పెద్దవాళ్ళు కూడా ఇంకా బాగానే తింటారు. ఈ విధంగా అయితే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేశాను. 3 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన సీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇంకేం గరం మసాలా ఏం వేసుకోవలేదండి. ఇదే గరం మసాలా మాత్రం ఇంకా స్మెల్ వస్తుంది. గరం మసాలా కంటే ఇట్లనే ఫ్రెష్గా మిక్సీ పట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అంతే, రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవటమే. సూపర్గా ఉందండి, చూడంగానే తినేయాలనిపిస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకున్నాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చేసుకొని తింటే ఎప్పుడు ఒకలాగా లేకుండా ఇట్లా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. మనకి
ఈ మసాలా కూడా ఎక్కువ తిన్న అవసరం లేదు. సింపుల్గా అయిపోయే ప్రాసెస్. బ్రాస్లెట్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.